ముంబై హైదరాబాద్ నాందేడ్ ఆకోల్ జాతీయ రహదారులను పొగమంచు పూర్తిగా కమ్మేసింది. ఉదయం 9 దాటినా సూర్యుడు రావట్లేదు, మంచుతెర వీడట్లేదు. పొగమంచుతో రహదారి కంపించక వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పగలే లైట్లు వేసుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. సంగారెడ్డి జిల్లాను దట్టమైన పొగమంచు అలుముకుంది. ముంబై హైదరాబాద్ నాందేడ్ అకోలా జాతీయ రహదారులను పొగమంచు పూర్తిగా కమ్మేసింది. ఉదయం 9 దాటినా సూర్యుడు రావట్లేదు, మంచుతెర వీడట్లేదు. పొగమంచుతో రహదారి కంపించక వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. గత వారం అంతా చలితో వణికిపోయినట్టు సంగారెడ్డి జిల్లా ప్రజలు ఇప్పుడు పొగమంచు కారణంగా ఉదయం వేళల్లో బయటికి రావాలంటే ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 8 గంటలు దాటినప్పటికీ సూర్యుడు చాలా ప్రాంతాల్లో కనిపించని పరిస్థితి. ఇక జాతీయ రహదారులపై పూర్తిగా దట్టమైన పొగమంచు అలుముకున్న కారణంగా వాహనదారులు తీవ్ర ఇక్కట్లను పడుతున్నారు. లైట్లు వేసుకుని వాళ్ళు ప్రయాణించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇటు నాందేడ్ అకోలా జాతీయ రహదారి కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్ ముంబై జాతీయ రహదారిపై పూర్తిగా పొగమంచు కమ్ముకుంది. ఇక పల్లె ప్రాంతాల్లో ఇంకా కూడా అటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక గత వారం పూర్తిగా దాదాపు సంగారెడ్డి జిల్లాలో చాలా ప్రాంతాల్లో చలి తీవ్రత అధికంగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యాయి. ప్రస్తుతం కొంత చలి తగ్గినప్పటికీ పొగమంచు కారణంగా ఉదయం వేళల్లో బయటకు వెళ్లాలనుకున్నటువంటి వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి ఎదుటి వాహనం కనిపించక ప్రమాదాలు గురయ్యే అవకాశం ఉంది. ఈ కారణంగా లైట్లు వేసుకుని వాహనదారులు ప్రయాణం చేయాల్సి వస్తుంది జాతీయ రహదారులపై. ప్రస్తుతం జిల్లాలో చాలా ప్రాంతాల్లో ఇటువంటి సిచ్యువేషన్ ఉంది. వరలక్ష్మి.